హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కార్న్‌తో కార్న్ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 2 మొక్కజొన్నలనైతే తీసుకోండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే 2 అయితే తీసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే ఇక్కడ 2 అయితే తీసుకుంటున్నాను. ఇది ఒక 2-3 మెంబర్స్‌కి అయితే సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్‌గా కూడా చాలా చాలా బాగుంటుంది. ఏదైనా తినాలి అనిపించినప్పుడు కూడా బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా మొత్తం కూడా తీసేసుకొని ముందుగా ఇలా వీడియోలో చూపెట్టే విధంగా కార్న్ అయితే ఇలా నైఫ్‌తో కట్ అయితే చేసుకోండి. నార్మల్‌గా మనము చేత్తో అయితే ఒలుస్తాం కదా, అలా అస్సలు ఒలవకూడదండి. అలా ఒలిస్తే మనకి నూనెలో వేసినప్పుడు అవి పైనకి పేలుతాయన్నమాట. అందుకని ఇలా అయితే మీరైతే కట్ చేసుకోండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, జాగ్రత్తగా చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒలిచేసుకున్న తర్వాత చూడండి, మనకి కార్న్స్ అనేవి ఇలా ఉంటాయి, అంటే మక్కలు ఇలా ఉంటాయి. ఇలా ఉన్న వీటిని మనమైతే మంచిగా ఇప్పుడు కార్న్ పకోడీ చేయడానికైతే తయారుగా ఉన్నాయి కాబట్టి వీటితో మనం కార్న్ పకోడీ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. బౌల్ని తీసేసుకున్న తర్వాత దీంట్లో మనం నైఫ్తో ఒలిచి పెట్టుకున్న కార్న్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరిగింది, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు రుచికి సరిపడినంత, అలాగే వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు, అలాగే మీ రుచికి తగినట్టుగా కారాన్ని అయితే పూర్తిగా యాడ్ చేసుకోండి. అంటే మసాలాలు అన్నింటినీ కూడా, ఉప్పు కారాలన్నింటినీ కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మెత్తగా కలిపేసుకోండి. ఇలా మ్యాష్ చేసినట్టుగా అయితే కలిపేసుకోండి. ఇలా చేస్తే సరిపోతుంది. మనము ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేయమండి. ఇలా మనం కలిపేస్తే దీంట్లోని వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్తోనే మనం పకోడీ అనేది చేస్తాము. మనం స్పెసిఫిక్గా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా కలిపేసుకొని మనము క్లోజ్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ అయితే ఇవ్వాలి. అప్పుడు వాటర్ అనేవి వస్తాయి కాబట్టి. ఒక 1/2 అవర్ తర్వాత చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంది. ఇలా 1/2 అవర్ తర్వాత దీంట్లో ఒక కప్పు వరకైతే బేసన్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఒక కప్పు అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బేసన్ ఫ్లోర్ని అయితే, అంటే శనగపిండిని అయితే యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే కలిపేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం మెత్తగా ఉందండి, అందుకే నేను మరి కాస్త బేసన్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా చూసుకొని పకోడీ పిండిలాగా, అంటే గట్టిగా వచ్చేలాగా అయితే చూసుకొని కలిపేసుకోండి. ఇక్కడ నాకైతే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు బేసన్ ఫ్లోర్ అయితే పట్టింది. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే వేసుకోండి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. అంటే పకోడీలాగైతే వేసేసుకోవాలి. మనం ఉల్లి పకోడీ ఎలా చేసుకుంటామో తెలుసు కదండి, అలాగే మనము పకోడీలాగా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. చూడండి, మనకి ఎంత క్రిస్పీగా ఎంత మంచి కలర్లో వచ్చేసాయో. ఇలా మొత్తం మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని కూడా వేసుకొని మంచిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చాలా ఈజీగా చేసి పెట్టచ్చు అన్నమాట. అలాగే వీటిని తింటూ చాయ్ తాగితే అద్భుతం, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ కార్న్ పకోడీ. ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు.
అంత బాగుంటుంది. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని అయితే మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.